अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव 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 ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय స్వామి ఇప్పుడు మనం ఎంత సంపాదించినా కూడా మన ఎంట వచ్చేది ఏం లేదు స్వామి, ఇట్లా దాన ధర్మాలు మాత్రమే. దానికి స్వామి నేను ప్రతి సంవత్సరం నా వంతు నేను అన్నదానం ఉందంటే ఎక్కడైనా సరే స్వామి నా వంతు నేను సహాయ సహకారాలు చేస్తాను స్వామి. నెక్స్ట్ మేలో మఠానికి పావుగడ నుంచి మఠానికి వెళ్తారు స్వామి. వాళ్ళు దాదాపు ఒక 50-60 మంది. వాళ్ళు కూడా మనకు ఇన్ఫార్మ్ చేస్తారు స్వామి. వాళ్ళకు కూడా మనం ఇట్లా ఈ విధంగానే అన్నదానం చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం స్వామి. ఇంకోటి స్వామి, మన శివచంద్రారెడ్డి గారు కూడా మనకు మంచి సపోర్ట్ చేసి ఏదైనా కానీ ఇక్కడ శుభ్రత కానీ వాటర్ కానీ ఇంకోటి కానీ మనకు సహాయ సహకారాలు చాలా చేస్తారు ఆయన కూడా. స్వామి మీరంతా కూడా దర్శనం చేసుకొని లక్షణంగా ఇంటికి వెళ్ళాలని కోరుతున్నాము. ఓం. కర్నూలు నుంచి తిరుమల దర్శనార్థం వెళ్తున్నటువంటి భక్తాదులకు సోదరుడు గత 10 సంవత్సరాల నుండి వారికి భోజన సదుపాయాలు చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం. గోపాల్ రెడ్డి ధర్మంలో ఉద్యోగం చేస్తూ ఆయన ప్రతి నిత్యం ఎవరికో ఒకరికి సహాయ సహకారాలు అందిస్తూ అన్నదానం మించింది లేదనే ఉద్దేశంతోనే ఎక్కడ చూసినా ఈ సంవత్సరానికి ఒకసారి వీళ్ళకు భోజనం పెడుతున్నాడు. ఇదే కాదు, ఎవరు అడిగినా కూడా అతను లేదనకుండా అతని శక్తి వంచన మేరకు సహాయ సహకారాలు చేస్తుండడం చాలా మంచి బుద్ధి అయినది. ఈ యొక్క భక్తాదులు ఎలాంటి ఇబ్బంది పడకుండా తిరుమల దర్శనార్థం చేసుకొని మళ్ళా తిరిగి వారి ఇళ్లకు చేరుకోవాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు వాళ్ళకందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, గత మేము సర్పంచ్ అయినటువంటి ప్రతి సంవత్సరము ఈ పంచాయతీ ఆఫీసులోకి రావడం, ఇక్కడ భోజనాలు గోపాల్ రెడ్డి అందించడం, మాకు కూడా కొద్దిగా వడ్డించే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం కూడా, మా చేతుల మీద వాళ్లకు భోజనం పెట్టడం కూడా మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరోమారు వారు ఎక్కడ అలసట చెందకుండా తిరుమల దర్శనార్థం చేరుకొని ఆ భగవంతుని దర్శనం చేసుకొని వారి ఇళ్లకు సుఖ సంతోషాలతో వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుని మరోమారు కోరుకుంటూ, నాకు ఈ అవకాశం రావడం కూడా ఆ దేవుని కృపాని, దేవుని దీవెనలని చెప్పి నేను వేడుకుంటూ